హాయ్ ఫ్రెండ్స్, సరిత టేస్టీ రెసిపీస్ స్వాగతం. నేను మీ సరితని. ఎలా ఉన్నారండి? ఈరోజు నేను మీకు రవ్వ లడ్డూలు ఎలా చేయాలో మీకు చూపిస్తాను. ఒకసారి మీరు చూసేయండి. దానికి కావాల్సిన పదార్థాలు ఎలా చేయాలన్నది మీకు ఒకసారి నేను చూపిస్తానండి. నేను ఈ లోటలో మెజర్మెంట్ కోసం తీసుకున్నానండి. 1/2 కేజీ పంచదార, అంటే మనకు ఒక లోటా వచ్చింది పంచదార. దాన్ని ఒక గిన్నెలో వేసుకొని వాటర్ వేసేసి పక్కన పెట్టేసుకోవాలి. అదే లోటాతో నేను బొంబాయి రవ్వ కొలుస్తున్నానండి. ఈ రవ్వ మనకి నేను 3/4 కేజీ బొంబాయి రవ్వ తీసుకున్నాను. ఒక లోటా వంగ ఇంకా సగం అన్నమాట, అంటే సగం పావు వచ్చింది, పావు మీద కొంచెం ఉందంతే. ఇది 3/4 కేజీ బొంబాయి రవ్వ అన్నమాట. ఈ బొంబాయి రవ్వలోకి మనం 2 కొబ్బరి చెప్పులండి తురుముకోవాలి. దీన్ని ఈ 2 కొబ్బరి చెప్పులు ఎలా తురిమేసి మనం పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత మన స్టవ్ మీద బాండీ పెట్టుకొని దాంట్లోకి 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకొని ఈ రవ్వ వేసేసి మంచిగా వేయించేసుకోవాలండి. ఈ నేతిలో ఇలా రవ్వ అంతా కూడా, నెయ్యి అంతా కూడా రవ్వకు పట్టేసిన తర్వాత కొంచెం పంచదార, అంటే ఒక 100 గ్రామ్స్ తీసుకున్నాను. అది దీంట్లో వేసేసి రవ్వలో వేసేసి వేయించుకోవాలి. రవ్వతో పాటు పంచదార కూడా వేసేసి వేయించుకోవాలి. ఈ పంచదార అంతా కూడా రవ్వకు పట్టేసి ఈ హీట్కి పంచదార కూడా కొంచెం మెల్ట్ అవుతుంది అన్నమాట, అంటే కొద్దిగా కరిగినట్లుగా అవుతుంది. అట్లా వేయించేసుకోవాలండి. అప్పుడు టేస్ట్ బాగుంటుంది రవ్వకి. అందుకని అలా వేసాను. వేసి ఇలా వేరే గిన్నెలోకి తీసి పక్కన పెట్టేసుకోవాలి వేగింది. తర్వాత అదే బాండీలో మళ్ళీ 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసేసి జీడిపప్పు బాదం పప్పులు వేసి వేయించుకోవాలండి. అవి వేగిన తర్వాత కొబ్బరి తురుము పక్కన పెట్టుకున్నాం కదా, ఈ కొబ్బరి కూడా వేసేసి ఎర్రగా వేయించుకోవాలండి, పచ్చి వాసన అంతా పోయే వరకు. ఇదిగో చూడండి, ఇలా వేగింది. దీన్ని కూడా తీసి పక్కన పెట్టుకున్న రవ్వలో వేసేసి మనం కలుపుకోవాలండి. దీనిలో మనం ఆ స్టవ్ మీద పంచదార పెట్టేసి అది కరుగుతూ ఉండగా మనం ఒకసారి ఈ రవ్వలో వేసాం కదండి, ఈ కొబ్బరి కూడా అంతా కూడా కలిసిపోయేటట్టుగా మొత్తం కలిపేసేసుకోవాలి. ఇలా కలిపి పక్క పెట్టేసుకొని దీంట్లోనే ఈ పంచదార పాకంలో మనం ఒక 2-3 యాలక్కాయలు నలగొట్టి వేసుకున్నానండి. ఈ పంచదార అంతా కూడా కరిగిపోవాలి. మనకి పంచదార పాకమే రానవసరం లేదండి. పంచదార మనకు కొంచెం జిగురుగా వస్తే చాలు. ఈ రవ్వలో మనం ఈ పంచదార పాకం వేసేసి మంచిగా కలుపుకోవాలండి. చూడండి, ఇది మొత్తం కూడా దీనికి కలవాలి. పాకం అంతా కూడా ఈ రవ్వకు పట్టాలి. పడితేనే మనకి రవ్వ ఉండ చేసుకోవడానికి మంచిగా వస్తుంది అన్నమాట. ఇవన్నీ కూడా వేయి అసలు ఎంత మంచి స్మెల్ వస్తుందో చూడండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేస్తే మీకు తెలుస్తుంది. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. ఈ పంచదార పాకం అంతా కూడా మంచిగా వేసేసి, వేడిగా ఉంటుంది కాబట్టి నేను స్పూన్తో కలుపుతున్నాను. కొంచెం ఆరిన తర్వాత చేతితో కలిపేసేసుకోవచ్చు అండి. ఇంకా ఈ పంచదార పాకం వేసేసిన తర్వాత జీడిపప్పు బాదం పప్పు వేయించి పెట్టుకున్నాం కదా, అవి కూడా వేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్లు మరలా నేను నెయ్యి వేసుకున్నానండి. అంటే పిల్లలు తినడానికి బాగుంటుందని చెప్పేసి నేను పిల్లల కోసం చేసి పెడతానండి. ఈవినింగ్ వాళ్ళు స్కూల్ నుంచి రాగానే ఏమున్నాయి అంటారు కదా, వాళ్ళ కోసం అండి నేను చేస్తున్నాను. ఇది చూడండి, మొత్తం కలిపేసుకొని ఇలా ఉండలు చేసేసుకోవడమే. చూడండి, ఉండలు అవుతుంది. ఒకవేళ మీకు అవ్వట్లేదు, పాకం సరిపోలేదు, మాకు స్వీట్ సరిపోలేదు అనుకుంటే కొంచెం పంచదార వేసుకోవచ్చు. లేదంటే వేడి నీళ్ళు, కొంచెం స్టవ్ మీద వేడి నీళ్ళు పెట్టుకొని ఆ వేడి నీళ్ళు లైట్గా, అంటే ఎక్కువ వేసుకోకూడదు, లైట్గా వేసుకోవాలి. అప్పుడు మనకి ఉండొచ్చేస్తుంది. నాకైతే ఈ పాకం సరిపోయింది. అది చూడండి, ఉండలు ఎలా చేసుకోను మనం పక్కన పెట్టేసుకోవటమే. అంతేనండి రవ్వ ఉండలు. మరి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చినా నాకు కామెంట్ పెట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోనండి. అలాగనే పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. బాయ్ బాయ్.